లోపు మా పాప ఏదో ఇక్కడ సిట్టింగ్ వేసింది. ఏంటి తల్లి, ఇది నీ క్యాటేనా? కాదా? ఈ క్యాట్ కొంటాను, ఇంట్లో పాత క్యాట్ ఉంది కదా 4 సంవత్సరాల క్రితంది, అది పడేస్తావా? నీ దగ్గర 2 క్యాట్స్ ఉన్నాయి కదా, ఇవే ఐక్యాలో వచ్చినప్పుడల్లా మనం ఒక క్యాట్ కొంటున్నాం కదా, ఈ క్యాట్ పడేస్తావా చెప్పు? సరే, నీ బ్యాగ్లో ఉన్న క్యాట్ చూపిస్తావా? ఇదిగో దీని పాత క్యాట్, ఇది 4 సంవత్సరాలు అయింది. దీన్ని పడేయకుండా ఇది ఎప్పుడు కూడా పెట్టుకొని తిరుగుద్ది. ఊయిరామా బుజ్జి, ఎందుకు ఈసారి క్యాట్స్ ఇంత ప్రమోషన్ చేస్తున్నాడు? అన్ని క్యాట్స్ తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టాడు. స్మైలీ, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నీకు ప్రామిస్ చేస్తున్నా, నీకు ఇంకో క్యాట్ కావాలంటే నేను కొంటా. ఆ 4 years బ్యాక్ క్యాట్ని కంపు కొడుతుంది, బయట పడేద్దామా? ప్లీజ్ 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 తల్లులు. మా ఆవిడ చాలా కష్టపడి ట్రై చేస్తుంది ఆ క్యాట్ పడేసి ఈ కొత్త క్యాట్ కొని దానికి ఇద్దామని చెప్పి, బట్ అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఈవిడ ఎక్కడ తగ్గట్లేదు. నీ క్యాట్ ఉంది కదా, నీ క్యాట్ స్మైలీ, నీ క్యాట్ ఫ్యామిలీ తెలుసా? క్యాట్ ఫ్యామిలీ దానికి పరిచయం చెయ్యి. క్యాట్ ఫ్యామిలీ అంటే తెలుసా? తెలీదు. ఈ క్యాట్కి అమ్మ, అక్క, నాన్న, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అక్క, బావ, బామ్మది, అన్నయ్యలు అందరు ఇక్కడ ఉన్నారు. ఇగో ఇది ఇన్నేళ్ళు ఫ్యామిలీని మిస్ అయింది కదా, దీన్ని ఇక్కడ నుంచి ఇంకోటి తీసుకెళ్దాం ప్లీజ్. పాపం రా, ఏడుస్తుంది. దాన్ని చూసావా ఎంత నీట్గా ఉన్నాయి, చూసావా క్యాట్? అయ్యో, ఈ క్యాట్ చూసావా? మరి నీ క్యాట్ ఏది? ఇదిగో చూసావు ఇది ఎలా ఉందో? ఒక్కసారి స్మెల్ చూడు, స్మెల్ చూడు కదా.